బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును. నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగితి నాయనా, నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నా చాలా మొరల నాలకించుము జాలిగల నాయనా, నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. చేర్చి బుద్ధి చెప్పుము మొత్తునైతిని నాయనా, నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలంకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అమ్మా బాబు, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? సకాలానికి వస్తున్నా మీకు ఏమి చెల్లించి నేను మీ రుణాన్ని తీర్చుకోగలను? ఎందుకు అనగా మీరు వినకపోతే నేను ఎవరికి చెప్పాలి? కాబట్టి వింటున్న మీరు చెప్పేవానికంటే ధన్యులు అనే విషయాన్ని మీరు గమనించాలి. అనేక మంది ప్రేక్షకులు వీక్షకులు టీవీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పడానికి ప్రభువారు సహాయం చేస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. నేను పదే పదే చెప్తూ ఉంటాను చాలామందికి. ఎందుకు అనగా నాకు ఒక సంఘం లేదు. ఈనాడు టీవీలో ప్రతిరోజు మాట్లాడుతున్న వారికి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో దశమ భాగాలు ఇస్తారు, ఆ సంఘాల్లో కృతజ్ఞత చందాలు ఇస్తారు, ఆ సంఘాలలో బయట నుంచి చాలా రావడానికి అవకాశం ఉంది. నా ప్రియ బిడ్డలారా, నాకు సంఘం లేదు కానీ ప్రతిరోజు మాట్లాడడానికి ప్రభువారు సహాయం చేస్తున్నారు. ఎలాగా? అమెరికా నుంచి డాలర్స్ కాదు, యూకే నుంచి పౌండ్స్ కాదు,
ఇది తెలుగువారి డబ్బు, తెలుగువారు మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి ఈ పరిచర్యను ఎంత నిర్విఘ్నంగా జరిపించడానికి ప్రభువారు కృప చూపెడుతున్నారు. బిడ్డలైన మీకు నేనేమి చెల్లించగలను, మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఫిలోమాను రాసిన పత్రికలోని క్యారెక్టర్స్ను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 11 క్యారెక్టర్స్లోని సత్యాలు మనము గ్రహించి వాటిలో ఉన్న మంచిని ఆహ్వానించి ఆస్వాదించి అరిదిగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాట విందాం. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, నేల దున్యాను, రాళ్ళు ఏరాను, పాదు త్రవ్యాను, ఎరువు వేశాను, మిము మొక్కలుగా నాటాను, నీరు పోసా, చుట్టూ కంచె వేశాను. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా. మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. తీపి ద్రాక్షాలు కాయాలని ఎదురు చూసా, చేదు ద్రాక్షాలని మీరు కాస్తున్నారా, నా ఆశ అడియాసయే. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, వీలున్న వారు మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమానుకు రాసిన పత్రికను మేము ధ్యానం చేస్తున్నాం. ఫిలోమాను రాసిన పత్రికలోని క్యారెక్టర్స్ను మేము కొద్దిగా చెప్పుకుంటున్నాం. ప్రభువా, దయతో ఏ క్యారెక్టర్లో ఏ మంచి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను మేము అవలంబించడానికి మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. ప్రభువా, కృప చూపించండి స్వామి. నాయనా, ఈ రాత్రి నాతో మాట్లాడండి ప్రభువా. మీ కుమారుడి స్వరూపంలోనికి మేము ఎదగడానికి మీ సహాయము అనుగ్రహించుమని అడుగుతున్నాం. ప్రభువా, ఈ వాక్య పరిచర్య ద్వారా అనేకులు రక్షింపబడటానికి కృప ప్రసాదించండి. రక్షింపబడిన వారు పరిశుద్ధతలో జీవించడానికి సహాయపడండి ప్రభువా. అనేక పర్యాయాలు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. అనారోగ్యంగా ఉండి కూడా టీవీ దగ్గరకు వచ్చిన ప్రియులను దయతో ముట్టి మీ చిత్తానుసారమైన స్వస్థత వారికి అనుగ్రహించుమని అడుగుతున్నాం ప్రభువా. ఇంకా ఏ బిడ్డలు ఏ అవసరాల్లో ఉన్నారో వారి యొక్క అవసరాలు మీ కృపలో నుంచి తీర్చుమని అడుగుతున్నాం ప్రభు. వచ్చిన ప్రియ బిడ్డలను మరొకసారి మీ కృపా హస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభు వారి ఉన్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అమ్మా, బాబు, ఇంట్లో ఉన్న యవనస్తులు ఎలా ఉన్నారు? మీ మాట వింటున్నారా? ఏ మాట వినడం అన్నా? అంకుల్ ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. ఎంతోమంది బిడ్డలు ఎంతో బాధతో చెప్తూ ఉంటారు. కొంతమంది మగబిడ్డలు, కొంతమంది ఆడబిడ్డలు
ఇంట్లోంచి తల్లిదండ్రులకు తోబుట్టువులకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఈ రీతిగా చెబుతున్నప్పుడు కన్నా తల్లి హృదయం ఏ రీతిగా ఉంటుందో ఆలోచించాలని నేను బిడ్డలకు మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు ఏ ఇంటికైనా పారిపోయి అక్కడ ఈ మాటలు వింటూ ఉంటే దయచేసి మరలా తిరిగి రండి. దేవుని యొక్క వాక్యం మన యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక క్షేమాలకు ఉపయోగపడుతుంది. ఫిలోమాను రాసిన పత్రికలోని క్యారెక్టర్స్ నేను చెబుతున్నాను. గత పాఠంలో పౌలు గారి గురించి నేను చెప్పాను. పౌలు అనే మాటకు చిన్నవాడు లేక దీనుడు అని అర్థం. దీనత్వము అనేది యేసు ప్రభు వారి యొక్క మనస్సు, దీన మనస్సు కలిగిన వాడు యేసయ్య. యేసు ప్రభు యొక్క స్వారూప్యాన్ని మనం సంతరించుకోవాలి. అందుచేతనే పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట చెప్పడానికి. మన కుటుంబాలలో శాంతి సమాధానం ఉండాలి అని అంటే తల్లిదండ్రులకు ఆ యొక్క దీనత్వం, ఆ శాంత స్వభావం ఉండాలి. కుటుంబంలో బిడ్డలకు అటువంటి నెమ్మది కలిగిన దీన మనస్సు వారి యొక్క జీవితాల్లో ఉండాలి. కొన్ని కుటుంబాలలో భార్య భర్తలు రంకెలు వేసుకుంటారు, బిడ్డలు రంకెలు వేస్తూ ఉంటారు. ఎవరండి రంకెలు వేసేది? ఈ మాట నేను చెబుతున్నాను ఎందుకు అనగా కుటుంబాలలో ఈ రంకెలు తగ్గాలి. రంకెలు వేసేది గొడ్లు, జంతువులు ఆ రీతిగా అరుపులు అరుస్తూ ఉంటాయి, రంకెలు వేస్తూ ఉంటాయి. నా ప్రియ కుటుంబీకులారా, మన యొక్క జీవితాల్లో ఈ రాత్రి మరొకసారి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, మీ దీన మనస్సు నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తాం. రెండవది, తిమోతిని గురించి మనము ధ్యానం చేసుకున్నాం. తిమోతి అనే మాటకు దేవుని గణపరచువాడు అని అర్థం. అవును, మన యొక్క జీవితాలలో దేవునిని గణపరచాలి, మనల్ని మనము గణపరచుకోవడం కాదు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా వారిని వారు గణపరుచుకుంటున్నారు. నేను ఈ స్వస్థతలు చేశాను, ఆ స్వస్థతలు చేశాను, నేను ఆ ఇంటికి వెళ్తే ఇది జరిగింది, ఈ ఇంటికి వెళ్తే అది జరిగింది, ఇదే చెప్పుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క మహత్యాన్ని గూర్చి కానీ, యేసు ప్రభు వారిని గూర్చి కానీ ఎక్కువగా చెప్పడం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను అనేక పర్యాయాలు నేను టీవీలో చెప్పానండి, మీరు స్వస్థలు ముందు చేయండి, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పండి. వారు వెళ్ళిపోయేటప్పుడు దేవుని వాక్యంతో వెళ్ళాలి. ఆ రీతిగా వెళ్ళటం లేదు. ఏదో ఆయన చేసాడు, ప్రార్థన చేశాడు, లేక నీళ్లు కొట్టాడు, ప్రార్థన చేశాడు, నూనె రాశాడు, ప్రార్థన చేశాడు, నాకు అది జరిగింది, ఇది జరిగింది. ఎవరు రాశారు? ఎవరు నీళ్లు కొట్టారు? ఎవరు ఏమి చేశారు? ఎవరు కర్చీఫ్లు అమ్మారు అని అంటే ఫలానా వారు పేరు చెబుతున్నారు, కానీ యేసయ్య పేరు చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటి అనగా, మన యొక్క జీవితాలలో మనను నేను చెప్పేది ఏమిటనగా, మన జీవితాలలో మనలను మనము గణపరచుకోకుండా ఆ ప్రభువును గణపరచాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ క్యారెక్టర్ ఈ యొక్క ఫిలోమోనుకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఫిలోమాను అనగా ప్రేమించువాడు అని అర్థం. ఫిలోమాను గురించి నేను ముందు దినాల్లో ఇంకా ఎక్కువగా నేను చెప్తాను, వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాల్లో నేను చెప్తాను. ఫిలోమాను పేరుకు తగ్గ మనిషి, ప్రేమించువాడు అని చెప్పారు కదా. తన జీవితంలో ఆ ప్రేమ లక్షణం ఎంతగా ఉందో ఈ పత్రిక చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. పౌలు గారు ఈ ఫిలోమాను గురించి రాశారు. నేను కొన్ని వచనాలు చదువుతాను. నీ ప్రేమను గూర్చి అనగా, ఫిలోమాను, నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యకారి కావలినని వేడుకొనుచున్నాను.
సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగను. దేవుని నామానికి స్తోత్రం. తన యొక్క పేరుకు కలిగిన అర్థాన్ని అతడు జీవిస్తున్నాడు. ఏదో పేరు పెట్టుకున్నాడు అన్నట్టుగా కాకుండా పేరుకు తగినట్టుగా జీవించడం. అనేక పర్యాయాలు మనము ఎంతో మంచి పేర్లు పెట్టుకుంటాం, దాంట్లో తప్పేమీ లేదు. కానీ మనము ఆ రీతిగా జీవిస్తే ప్రభు వారికి గొప్ప మహిమ కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే పౌలు గారు కొరింథీ పత్రికలో ప్రేమను గురించి ఎన్ని విషయాలు వ్రాశారండి. కింది భాగంలో ఆయన రాశాడు 3 లక్షణాల గురించి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడింట్లో శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. మన యొక్క జీవితాలలో ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సింది, మన దేవుడు ప్రేమాస్వరూపి. మన దేవుడు ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ గాడ్. సువార్త యొక్క సారాంశం మనం చెప్పాలి అనగా గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ ఉన్నాడు. ఆ ప్రేమ సిలువలో మూర్తీభవించింది. ఎవరిని క్షమించాడు? మిత్రులుగా ఉన్నవారిని, లేక ఆయన పొగిడేవారిని కాదు, శత్రువులను, సిలువ వేస్తున్న వారిని, పొడిచిన వారిని, కనుక ఆయా మతాధికారులను ఆయన క్షమించాడు, ప్రేమించాడు. దేవుని నామానికి స్తోత్రం. ఫిలోమాను వలె మన యొక్క జీవితాల్లో ప్రేమ లక్షణం కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ప్రభు వారు చెప్పిన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుతున్నాను. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన్ను అడిగిను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలను అనేది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలను సమం చేసి ఆ ప్రియ ప్రభు చెప్పిన సారాంశం ఈ 2 ఆజ్ఞలు. మన వలె మన పొరుగు వారిని ప్రేమించగలుగుదుమా? మన కుమారుడు, చిన్న కుమారుడు చీవుడు గార్చుకుంటూ ఉంటే వెళ్ళి వెంటనే చీవుడు తుడిచి చీరకో, లుంగికో, ఆ పంచుకో, దేనికో రాసేసుకుంటారండి. అదే పక్కింటి అబ్బాయి వచ్చి చీవుడు గార్చుకుంటూ ఉంటే తుడుస్తావా? ఒరే వెళ్ళు బయటికి అన్నట్టుగా చీదరించుకుంటాం. ప్రియులరా, ఆ ప్రియ ప్రభు చెప్పిన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4, సహోదరి అయిన అప్పియ. అప్పియను గురించి నేను ఇంకా ఎక్కువగా చెప్తాను. ఫిలోమాను యొక్క భార్య అప్పియ. అప్పియను ఏ రీతిగా చేసుకున్నాడు? ఫిలోమాను ఏ ప్రాంతీయుడు, అప్పియ ఏ ప్రాంతీయురాలు, వీరిద్దరికీ వివాహం ఎలా కుదిరింది అనేది వచనం వెంబడి వచ్చిన ధ్యానాల్లో నేను చెప్తాను. ఇప్పుడు చెప్పడం లేదు. వచనం వెంబడి వచ్చిన ధ్యానాలను మిస్ చేసుకోవద్దు అని నేను ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అప్పియ అనే మాటకు ప్రియురాలు అని అర్థం. ఈమె తన భర్త అయిన ఫిలోమానుకు ఎంతో ప్రియురాలిగా జీవించింది. ఫిలోమానుతో కలిసి పరిచర్య చేసింది. కుటుంబంలో ఫిలోమానుకు ఎంతో సహకరించేది. నా ప్రియ బిడ్డలారా, నా ప్రియ చెల్లెండ్రు, మీ కుటుంబంలో
మీరు మీ భర్తలను ప్రేమించేవారుగా ఉండాలి, మీ భర్తలకు సహకరించేవారుగా ఉండాలి. నా మాట జాగ్రత్తగా వినాలి. మీలో కొంతమంది నన్ను అడగవచ్చు, నా భర్త త్రాగుబోతు, నా భర్త తిరుగుబోతు, నా భర్త అలా ఇలా, నా భర్తకు ఎలా సహకరించమంటారు అంకుల్ అని మీరు నన్ను అడగవచ్చు. జాగ్రత్తగా వినాలి. సహకారంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి మంచి కొరకు సహకారం. నయమాను భార్యను జ్ఞాపకం చేసుకోవాలి. నయమాను భార్య కుష్ఠువాడైన తన భర్తకు ఎంతో పరిచర్య చేసింది. రసి కారుతూ ఉంటే, పుండ్లు ఉంటే అవి కడిగి డ్రెస్ చేసి భర్తకు సహకరించింది. కాబట్టి ఆయన గొప్ప పేరు పొందాడు. ఆమెకు సహకారం వల్లే అతడు స్వస్థతను కూడా అనుభవించాడు. నా ప్రియులారా, నా ప్రియ బిడ్డలారా, మీ భర్తలకు మీరు సహకారులుగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మంచి కొరకు సహకారం. రెండవది చెడు కొరకు కూడా కొంతమంది బిడ్డలు సహకారం చేస్తూ ఉంటారు. కాబట్టి మా ఆయన త్రాగుతాడు, ఆయన త్రాగి ఇంటికి వచ్చేటప్పటికి మంచి మసాలా వేసి మంచి కోడి కూర ఉండాలి, లేక మంచి కూర ఉండాలి, మాంసం కూర ఉండాలి అని సహకరిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. అననీయ భార్యను మనం గుర్తు చేసుకోవాలి. సప్పీరా సహకరించింది, చెడు కొరకు సహకరించింది, అబద్ధం మాట్లాడడానికి సహకరించింది. దానివలన ఆమెకు ఏ ప్రయోజనం కలిగింది, ఎంత నష్టం కలిగిందో మీకు తెలుసు. స్త్రీలు ఇంట్లో ప్రియమైన వారిగా ఉండాలి. ఈమె సహోదరి అని పిలువబడింది. మన సహోదరి అయిన అప్పియ సహోదరి అంటే ఆమె రక్షింపబడింది. మొదట్లో అంటే పెళ్ళైనప్పుడు ఆమె రక్షింపబడిన ఆమె కాదు, తదుపరి ఆమె రక్షింపబడింది. ఫిలోమోను వ్యాపారి, అతడు రక్షింపబడినవాడు కాదు, తరువాత రక్షింపబడ్డాడు. భార్యను కూడా ప్రభులో నడిపించాడన్నమాట. ఇద్దరూ రక్షింపబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. ఇద్దరూ రక్షింపబడితే ఆ ఇల్లు స్వర్గతుల్యంగా ఉంటుంది. ఇంటిలో ఎవరు రక్షింపబడకపోయినా అది నరకమే. దీంతో ఏగలేకపోతున్నారు, వీడితో ఏగలేకపోతున్నారు అని చెప్పే బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారో ఆలోచించాలి. 5వది అర్కిప్పు. నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ అవడం లేదు. తోటి యోధుడైన అర్కిప్పు, ఇతడు వీరిద్దరి యొక్క కుమారుడు. యవ్వన కాలంలోనే రక్షింపబడిన యవ్వనస్తుడు. భార్య భర్తలు ఇద్దరు రక్షింపబడ్డారు, అంటే తల్లిదండ్రులు ఇద్దరూ రక్షింపబడ్డారు. వారికి ఒకే ఒక కుమారుడు, అతన్ని రక్షణలోనికి నడిపించారు. కొంతమంది తల్లిదండ్రులకు ఒకే ఒక కుమారుడు ఉంటాడు, ఒకే ఒక కుమార్తె ఉంటుంది. వారిని ఎంతో గారవంగా పెంచుతారండి. వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తారు, ఏమి చేయమంటే అది చేస్తారు. చేయొద్దని నేను చెప్పడం లేదు, కానీ మన యొక్క అతి గారాభం వారిని చెడు మార్గంలోనికి నడిపించకూడదు అనే విషయాన్ని ఒక తండ్రిగా నేను చెబుతున్నాను. ఈ అర్కిప్పు అనేవాడు ఒకే ఒక కుమారుడైనప్పటికీ కూడా అతడు మంచి యోధుడిగా జీవించాడు. ఏమంటున్నాడు పౌలు గారు? తోటి యోధుడైన అర్కిప్పునకు. అర్కిప్పు అనే మాటకు గుర్రముల అధిపతి అని అర్థం. సాధారణంగా గుర్రాలు యుద్ధానికి పనికొస్తాయి. అవును, ఈ యవనస్తుడు తన యొక్క యవన ప్రాయంలో ఒక గుర్రం వలె చురుకుగా ప్రభు కొరకు పనిచేశాడు. నా ప్రియ బిడ్డలారా, యవనస్తులారా, మీ కుటుంబంలో మీరు యోధులుగా జీవించాలి. మీ కుటుంబంలో మీరు ఆశీర్వాదకరంగా జీవించాలని చెబుతూ నేను ముగిస్తున్నాను. నేను 2-3 క్యారెక్టర్స్ నేను చెప్పాను. ఫిలోమాన్ గురించి చెప్పాను, అప్పియ గురించి చెప్పాను, అర్కిప్పును గురించి చెప్పాను. గత పాఠంలో పౌలు గారి గురించి, తిమోతి గురించి చెప్పాను. 5 క్యారెక్టర్స్ అయినాయి, ఇంకా 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ పాఠంలో సింపుల్గా నేను చెప్తాను. మరలా వచ్చిన ధ్యానాల్లో ఇంకా వివరంగా నేను చెప్తాను. ఈ పత్రిక అది ఒకటే పత్రిక అయినప్పటికీ, అంటే ఒకే అధ్యాయం కలిగిన
పత్రిక అయినప్పటికీ మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఈ వాక్య పరిచర్యను మీరు ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు మీకు నా ఆశీస్సులు. ఈ కార్యక్రమానికి సహాయపడుతున్న బిడ్డలకు నా నిండు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైనా సహాయపడకపోతే, సహాయపడాలని ఆశిస్తూ ఆలస్యం అవుతూ ఉంటే సహాయపడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.